వనపర్తి జిల్లా గోపాల్పేట్ మండలం బుద్దారం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వం 15 రోజుల నుండి ధాన్యం కొనుగోలు చేయకుండా కొన్న ధాన్యాన్ని తరలించకుండా ఇబ్బంది పెడుతుందని రైతులు ఆందోళన బాటపట్టారు. ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించాలని ప్లకార్డ్స్ పట్టుకొని తమ నిరసనను తెలియజేశారు. ప్రభుత్వం లారీలు కేటాయించి కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని తరలించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్లో గన్ని బ్యాగులు సరఫరా చేయడం లేదంటూ రైతులు ధర్నా చేశారు. మక్తల్ పిఎస్సిఎస్ ముందు రైతుల ఆందోళనతో అధికారులు పిఎస్సిఎస్ కి తాళం వేసి అక్కడి నుండి పరారయ్యారు. ఈ సీజన్ లో మక్తల్లో గన్ని బ్యాగులు సరఫరా చేయడం లేదంటూ రైతులు రోడ్డెక్కడం ఇది మూడోసారి. ఇవాళ కూడా మరోసారి రైతులు జాతీయ రహదారి 167 పై బైఠాయించి తమ నిరసనను తెలిపారు. నిన్న వచ్చినటువంటి గన్ని బ్యాగులను పిఎస్సిఎస్ అధికారులు అమ్ముకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ సీజన్ లో గన్ని బ్యాగులు సరఫరా చేయడంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైందంటున్నారు రైతులు. ఇటీవల కురుస్తున్నటువంటి అకాల వర్షాలకు ధాన్యం తడుస్తుందని వెంటనే అధికారులు సమస్యను పరిష్కరించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.